తెలంగాణ రాష్ట్ర ప్రజల భూములకు పూర్తి భద్రత భరోసా కల్పించే భూభారతి చట్టాన్ని ప్రజలకు అందించడంతో తన జన్మ ధన్యమైందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ధరణితో ప్రజలకు కంటిపై కునుకు లేకుండా పోయిందన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం గ్రామంలో పరిపాలనా అధికారుల వ్యవస్థను సైతం రద్దు చేశారన్నారు. 2020లోని రెవెన్యూ చట్టం 3 ఏళ్లలో మురిగిపోయి నేటి భూభారతి చట్టం 100 ఏళ్లు వర్ధిల్లుతుందన్నారు మంత్రి పొంగులేటి. ఈ సమావేశానికి సహచర ఎమ్మెల్యేలందరూ, ఎంపీలు, ఎమ్మెల్సీలు వీరందరూ ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ప్రధానంగా ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ఈనాడు సిఎల్పి సమావేశం జరగబోతుందో ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం 4 అంశాల మీద చర్చించనున్నాం. ఒకటి, గడిచిన 2020 ROR యాక్ట్ ద్వారా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా రైతన్నలు, భూములున్న అస్సాములు ఏదైతే ధరణి ద్వారా ఇబ్బంది పడ్డారో ఆ ధరణిని ప్రక్షాళన చేసి బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి అన్న మాట ప్రకారం బంగాళాఖాతంలో వేసి భూభారతి ROR 2025 చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న సాయంత్రం లాంచ్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ సమావేశానికి